నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారు ధర్మరాజు ప్రభుతులకు అగ్నిదేవతల యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నారు. దీన్ని అంగీరస ఉపాఖ్యానమని చెబుతూ అందులో ఎందరో అగ్నులు, ఆ అగ్నుల యొక్క ఉత్పత్తి స్థానాలు, ఆ ఉత్పత్తుల యొక్క నిమిత్తాలను కూడా తెలుపుతూ ఇంతకు ముందు కూడా సహా అనే అగ్ని యొక్క ప్రభావాన్ని తెలిపారు. ఆ విషయాన్ని చెబుతూ ఏవం త్వజనయద్దిష్ట్యాన్ వేదోక్తాన్ విబుధాన్ బహూన్ విచరన్ వివిధాన్ దేశాన్ భ్రమమాణస్తు తత్ర వై. ఓ ధర్మరాజా, సహా అనే అగ్ని ఎంతటో సంతరించాడు. అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు సంచరించి అనేక భూప్రదేశాలు, అటువంటి పవిత్రమైన ప్రదేశాలు, అలాగే సముద్ర గర్భంలో కూడా తిరుగుతూ వేదోక్తమైనటువంటి అనేక అగ్నిదేవతలకు వారికి ఉత్పత్తి స్థానంగా మారిపోయాడు. అనగా వారికి తండ్రిగా ఉన్నాడు. అంత గొప్పవాడు ఆ సహా అనే అగ్ని. అలాగే ఆ సహా అనే అగ్ని యొక్క సంతానాన్ని ఒక 4 శ్లోకాల్లో తెలుపుతూ సింధుం నదం పంచనదం దేవికాథ సరస్వతి గంగాచ శతకుంభా సరయూచ గండ సాహ్వయా చర్మణ్వతి మహీచైవ మేధ్యా మేధాతిదిస్థత తామ్రవతి వేత్రవతి నద్యస్తిస్రోత కౌశికీ తమసా నర్మదా చైవ నదీ గోదావరి తథా వేణోపవేణా భీమా చ వడవా చైవ భారత భారతీ సుప్రయోగా చ కావేరీ ముర్మురుదా తథా తుంగవేణ కృష్ణవేణ కపిలా శోణయేవ చ. ఆ ఉత్పత్తి స్థానాలు ఏవో తెలుసా? సింధు నది, పంచనదము, దేవిక, సరస్వతి, గంగా, శతకుంభ, సరయు, గండకి, చర్మణ్వతి, మహి, మేధ్య, మేధాతిథి, తామ్రవతి, వేత్రవతి, కౌశికి, తమస, నర్మద, గోదావరి, వేణు, ఉపవేణు, భీమ, వడబ, భారతి, సుప్రయోగ, కావేరి, ముర్ముర, తుంగభద్ర, కృష్ణవేణి, కపిల, శోణభద్ర. ఇవన్నీ కూడా నదీ నదాలు. ఇవన్నీ కూడా ఆ అగ్నిదేవతల యొక్క ఉత్పత్తి స్థానాలు. చాలా విచిత్రమైనటువంటి విషయం. నీటి ద్వారా అగ్ని యొక్క సృష్టి అనేది పరమాత్మ యొక్క సృష్టిలో విచిత్రమైనటువంటి విషయం. అటువంటి సృష్టి వైచిత్ర్యాన్ని ఇక్కడ తెలుపుతూ ఈ అన్ని నదుల ద్వారా అనేక అగ్నులు ఇక్కడ జన్మించారు. ఏతా నద్యస్తు దిష్ట్యానాం మాతరో యాః ప్రకీర్తితాః అద్భుతస్య ప్రియా భార్య తస్య పుత్రో విభూరసిః. ఆ అద్భుతాగ్ని అలాగే సహాగ్ని తన ప్రియతమైనటువంటి గర్భం అనగా తనకు అత్యంత ప్రీత్యాస్పదురైనటువంటి ఒక భార్య ద్వారా విభూరసి అనే ఒక గొప్ప అగ్నికి జన్మనిచ్చాడు. యావంత పావక ప్రోక్తాః సోమాస్తావంత ఏవతు అత్రేశ్చాప్యన్వయే జాతాః బ్రాహ్మణో మానసాః ప్రజాః. ఇంతకుముందు ఎందరో అగ్నుల యొక్క వృత్తాంతాలను చెప్పారు. ఎంతమంది అగ్నిదేవతలు ఉన్నారో అన్ని రకాల సోమయాగాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు కొన్ని సోమయాగాలు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ చెప్పిన విధంగా కొన్ని వందల సోమయాగాలు ఉన్నాయి. ఆ వందల సోమయాగాలలో హవిస్సులను స్వీకరించేటువంటి అగ్నిదేవతలందరూ కూడా ఈ దేవతలే, ఇక్కడ చెప్పబడిన దేవతలే. వీరందరూ సామాన్యులు కారు. ఇక్కడ ఆ అంగీరస ఉపాఖ్యానాన్ని తెలుపుతూ అంగీరస మహర్షి యొక్క సంతానంగా చెబుతూ ఉన్నారు. కానీ వీరందరూ కూడా బ్రహ్మమానస పుత్రులు. చతుర్ముఖ బ్రహ్మగారి సంకల్పం ద్వారా ఈ అగ్ని యొక్క వంశంలో పుట్టిన వారు వీరందరూ కూడా. అత్రి పుత్రాన్ సష్టుకామః తానేవాత్మన్యధారయత్ తస్య తద్బ్రహ్మణః కాయాత్ నిర్హరంతి హుతాశనాః. వాస్తవంగా ఈ అంగీరస మహర్షి యొక్క సంతానంలోనే వచ్చేటువంటి అత్రి మహర్షి గారు ఎప్పుడైతే ప్రజలను సృష్టించాలని సంకల్పం చేశారో వారు
అనేక అగ్నులను తన మనస్సులో ధ్యానం చేశారట. అనగా తలుచుకున్నారు. ధ్యానం చేశారంటే వీరందరూ కూడా వారికన్నా గొప్పవారు కాదు, ఇటువంటి అగ్నులే నాకు సంతానంగా కలగాలి అని ఒక సంకల్పం చేశారు. ఆ సంకల్పం ద్వారానే ఆ అన్ని అగ్నులు కూడా ఇక్కడ ప్రాదుర్భవించాయి. ఏవమేతే మహాత్మానః కీర్తితాస్తే జ్ఞయోమయా అప్రమేయో యథోత్పన్నాః శ్రీమంతస్తిమిరాపహాః. ఈ విధంగా అనేక కాంతిపుంజం వలె వెలుగొందేటువంటి తేజోవంతులైన ఈ అగ్నులు వీరందరూ కూడా తిమిరాపహులు, అనగా అజ్ఞానమని అంధకారాన్ని తొలగించేవారు. అలాగే శ్రీమంతః గొప్ప గొప్ప సంపదలు కలిగిన వారు. ఇటువంటి అప్రమేయులు, వీరిని తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. అటువంటి గొప్ప మాహాత్మ్యం కలిగిన అనేక అగ్నుల యొక్క ఉత్పత్తి యొక్క విధానాన్ని నీకు తెలిపాను. అద్భుతస్యతు మాహాత్మ్యం యథా వేదేషు కీర్తితం తాదృశం విద్ధి సర్వేషాం ఏకో హ్యేషు హుతాశనః. ఇంతకుముందు సహాగ్ని చెప్పారు, అతడినే అద్భుత అనే అగ్ని పేరుతో కూడా పిలిచారు. ఈ అద్భుత అనే అగ్నికి ఎంతైతే మాహాత్మ్యం ఉన్నదో అటువంటి మాహాత్మ్యమే సకల అగ్నులకు కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్పినటువంటి అందరూ అగ్నిదేవతలందరూ కూడా గొప్ప మాహాత్మ్యాన్ని కలిగిన వారు. ఏదో సహాగ్ని అనగా అద్భుతాగ్నికి మాత్రమే గొప్ప మాహాత్మ్యం ఉన్నది, మిగతా వారందరూ కూడా సామాన్యులు అని అనుకోవద్దు. అద్భుత అగ్నికి ఉన్నటువంటి మాహాత్మ్యం కలిగిన వారే ఇక్కడ చెప్పిన అందరు అగ్నులు కూడా. ఏక ఏవైష భగవాన్ విజ్ఞేయ ప్రథమోంగిరాః బహుధా నిస్సృత కాయాత్ జ్యోతిష్టోమః క్రతుర్యథా. ఎక్కడైతే ఈ ఆది అగ్నిగా పిలుస్తున్నారో మొట్టమొదటి అగ్ని, ఆ అగ్నినే అంగిరాగ్ని అని పిలుస్తారు, అంగిరసుడని పిలుస్తూ ఉంటారు. ఏ విధంగా జ్యోతిష్ఠోమ యజ్ఞం ఉద్భిదాదుల రూపంలో ప్రకటమైందో అదేవిధంగా సమస్త అగ్నులందరూ కూడా ఈ అంగిరస అనే అగ్ని ద్వారా వీరందరూ కూడా ఉత్పత్తిని పొందారు. కాబట్టే దీన్ని అంగిరస ఉపాఖ్యానం అని చెబుతూ సకల అగ్నులు కూడా ఈ అంగిరస మహర్షి యొక్క పరంపరలో వచ్చిన వారే హవ్యవాహకులుగా ఉన్నారు. ఇత్యేష వంశస్సు మహాన్ అగ్నీనాం కీర్తితో మయా యోర్చితో వివిధైర్మంత్రైః హవ్యం వహతి దేహినాం. ఈ విధంగా ఆ అగ్నిదేవుని యొక్క అనగా అంగిరస మహర్షి యొక్క వంశవృక్షాన్ని నీకు వివరించాను. ఆ అగ్నిదేవుడే అనగా అంగిరస మహర్షి గారే వివిధ మంత్రాలతో స్తుతింపబడుతూ మానవులు ఇచ్చేటువంటి కవ్యాలు ఏవైతే ఉంటారో వాటిని స్వీకరిస్తూ పైన ఉండేటువంటి దేవతలకు వాటిని అందిస్తూ వారి ద్వారా మనకు సంపదలను ఇస్తూ ఉంటారు. అనగా వర్షాలు కానీ సస్యాలు కానీ ఇవన్నీ కూడా ఈ అగ్నిదేవతల యొక్క ప్రసాదమే అని ఈ అంగిరస ఉపాఖ్యానంలో ఇప్పటికీ 222వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 223వ అధ్యాయంలో వేరే విషయాన్ని మహర్షి గారు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ విధంగా అంగిరస మహాత్మ్యాన్ని తెలుసుకున్న తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు తెలుపుతూ, వైశంపాయన ఉవాచ శ్రుత్వేమాం ధర్మ సంయుక్తాం ధర్మరాజః కథాం శుభాం పునః పప్రచ్ఛ తమృషిం మార్కండేయం తపస్వినం. ఓ జనమేజయ, ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి అగ్నిల యొక్క కథలు విన్న తర్వాత ధర్మరాజు ఆ తపస్వి గారైనటువంటి మార్కండేయ మహర్షి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరోవాచ కుమారస్తు యథా జాతో యథా చాగ్నే సుతో భవత యథా రుద్రాచ్చ సంభూతః గంగాయాం కృత్తికాసు చ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం కౌతూహలమతీవ మే. ఓ మహర్షి, ఇంతవరకు అనేక అగ్నుల యొక్క వృత్తాంతాన్ని తెలిపారు. ఇప్పుడు నాకు కుమారస్వామి గారు అనగా ఎవరైతే శివపుత్రుడిగా కీర్తింపబడుతూ ఉంటాడో, దేవసేనగా దేవతలకు సేనాధిపతిగా ఎవరైతే కీర్తింపబడుతూ ఉంటాడో అటువంటి కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని నాకు తెలపండి. అతను ఎలా పుట్టాడు, శంకరుని ద్వారా ఎలా ప్రభవించాడు, ఆయన గంగా మరియు గంగాది కృత్తికల ద్వారా వారి గర్భంలో నివసించాడా లేకపోతే వారిని మాతృదేవతలుగా ఎలా స్వీకరించాడు, ఇదంతా కూడా తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నాను. దయచేసి ఆ వృత్తాంతాన్ని నాకు తెలపమని మార్కండేయ మహర్షిని ప్రాధేయపడుతున్నాడు ధర్మరాజు. అందుకు మార్కండేయ మహర్షి గారు సమాధానమిస్తూ మార్కండేయోవాచ అగ్నీనాం వివిధా వంశాః కీర్తితాస్తే మయా నఘ శృణు జన్మతు కౌరవ్య
కార్తికేయస్య ధీమతః. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా అగ్నిని ఉపాసన చేస్తూనే ఉంటారు. కొందరు బయట అగ్నిని అలా వెలిగించి అక్కడ ఏదో హవిస్సులు ఇస్తూనే ఉంటారు. ఇంకొందరు మనమందరం కూడా చక్కగా భావించాలి, మనమందరం కూడా అగ్నిహోత్రులమే. ఎందుకు అంటే ఏకో విష్ణుర్ తథా పృథగ్భూతం అని చెప్పిన విధంగా పరమాత్మ యొక్కడే అగ్ని యొక్క స్వరూపంతో మన జఠరాగ్నిలో ఉన్నాడు. మన ఉదర భాగంలో ఉంటూ మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మయే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపేటువంటి ఏవైతే అగ్నుల యొక్క ఉపాఖ్యానాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తెలిపాను. ఇప్పటికీ ఇవి విన్నవారు అనగా ఈ అగ్నుల యొక్క వృత్తాంతాన్ని విన్నవారు చక్కటి కీర్తిని పొందుతారు. ఇక నీకు ధీమతః, మహాబుద్ధిమంతుడైనటువంటి కార్తికేయుడు అనగా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను విను. అతను ఎటువంటి వాడో తెలుసా? అతని వృత్తాంతం ఎటువంటిదో తెలుసా? అద్భుతస్యాద్భుతం పుత్రం ప్రవక్ష్యామ్యమితౌజసం జాతం బ్రహ్మర్షి భార్యాభిః బ్రహ్మణ్యం కీర్తివర్ధనం. అతని గురించి ఆ దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గురించి మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అద్భుతస్య అద్భుతం పుత్రం. అతని తండ్రి గారు కూడా అద్భుతమే, ఇతను కూడా ఒక అద్భుతమే. దీనికన్నా ఇంకొక విశేషమే అవసరం లేదు, అంత గొప్ప మాటలు చెబుతున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి తండ్రికి పుట్టిన అద్భుతమైన వాడు, మహా తేజస్వి. అలాగే అతనేదో ఒకరి ద్వారా పుట్టినవాడు కాదు, అతని జన్మ బ్రహ్మర్షుల భార్యల గర్భం నుండి జరిగినది. అటువంటి కుమారస్వామి కీర్తివర్ధనుడు, పరమ వేదాంత తత్వజ్ఞుడు, అతను మహాబ్రహ్మణ్యుడు. ఇప్పుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను విను. దేవాసురా పురాయత్తాః వినిఘ్నంత పరస్పరం తత్రాజనయన్ సదా దేవాన్ దానవా ఘోరరూపిణః. పూర్వం చెప్పుకున్న విధంగానే దేవతలకు దానవులకు యుద్ధం. ఆ యుద్ధంలో పరస్పరంగా ఒకరిపైన అనేక అస్త్రాలను శస్త్రాలను ప్రయోగించుకుంటూ పరస్పరంగా గాయపరుచుకుంటూనే ఉన్నారు వీరందరూ కూడా. కానీ ఆ యుద్ధాలలో మహాదేహబలం కలిగినటువంటి రాక్షసులే ఎక్కువగా విజయాన్ని పొందుతూ ఉన్నారు. వధ్యమానం బలం దృష్ట్వా బహుశస్త్రైః పురందరః ససైన్య నాయకార్థాయ చింతామాప భృశం తదా. ఇంద్రుడికి మహా పెద్ద చింత వచ్చింది. ఎన్నోసార్లు యుద్ధం చేస్తున్నాము, ఆ యుద్ధాలలో ఎందరో దేవతలు గాయపడుతూ ఉన్నారు. వీటికి అన్నిటికి కూడా కారణం ఏమిటంటే దేవతల సేనకు అధిపతి లేడు, దేవతల సైన్యాధిపతిగా ఎవరూ లేరు. అందుకోసం మంచి సైన్యాధ్యక్షుడు కావాలని దేవేంద్రుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవసేనాం దానవైర్హి భగ్నాం దృష్ట్వా మహాబలః పాలయేద్ వీర్యమాశ్రిత్య సజ్ఞేయ పురుషోమయా. మహాబలుడైనటువంటి దేవేంద్రుడు కూడా భయపడుతూ ఉన్నాడు. ఎందరో దానవులు ఎన్నోసార్లు మాపై దండెత్తి వచ్చి మమ్మల్ని గాయపరుస్తూనే ఉన్నారు. దీనికి అన్నిటి కూడా కారణం ఏమిటంటే వారి బలపరాక్రమాలే. అలాగే మా దగ్గర కూడా సరి అయిన బలము ఉంది, పరాక్రమము ఉంది, దైవ సంపదలు కూడా ఉన్నాయి. కానీ వీటిని సరిగ్గా వినియోగించాలంటే ఒక మార్గం కావాలి. ఆ మార్గాన్ని ఉపదేశించేవాడే సైన్యాధిపతి. ఆ విధంగా దేవతల సైన్యానికి అధిపతి లేడు, అందుకోసమే దేవ సైన్యం అనేది రక్షింపబడటం లేదు. అతను ఎక్కడున్నాడో, ఎవరొస్తారో, ఆ పరమాత్మ ఇచ్ఛ ఏమిటో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ శశైలం మానసం గత్వా ధ్యాయన్నర్తమిదం భృశం శుశ్రావార్త స్వరం ఘోరం అథ ముక్తం స్త్రియస్తదా. ఈ విధంగా దేవ సైన్యానికి ఒక అధ్యక్షుడు, సైన్యాధిపతి కావాలని ఆలోచిస్తూ దేవ సైన్యానికి అధిపతిని పొందాలనే కాంక్షతో తను మానస సరోవర ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి కాస్త అక్కడ ఆలోచిస్తూ కూర్చున్నాడట. అంటే చూడండి మన భూలోకం ఎంత గొప్పదో. దేవతలు కూడా ఇక్కడికి వచ్చి తపస్సులను చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చాడంటే మానస సరోవరానికి ఊరికనే రాడు కూడా దేవేంద్రుడు. మానస సరోవరం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు తమ మనస్సు చేత నిర్మింపబడినటువంటి గొప్ప సరోవరం, మహాపుణ్య తీర్థక్షేత్రం అది. అటువంటి సరోవర ప్రాంతంలో వచ్చి తను పరమాత్మని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేసే సమయంలో ఒక స్త్రీ గట్టిగా అరవడం ఇతనికి వినబడినది. అలా అరుస్తూ ఆ స్త్రీ యొక్క స్వరంలో ఈ విధమైనటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి దేవేంద్రునికి. అభిధావతు మాం కశ్చిత్ పురుషస్త్రాతు చైవ పతిం చమే ప్రదిశతు
స్వయం వా పతిరస్తు మే. ఆ స్త్రీ ఇలా అంటున్నది, ఎవరైనా వీరులుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను రక్షించండి, నేను ఇక్కడ ఆపదలో ఉన్నాను, నాకు భర్తగా ఎవరైనా ప్రసాదించినా సరే, లేదా నా భర్త అయినా సరే ఎవరైనా వచ్చి నన్ను దయచేసి రక్షించండి అయ్యా అని ఎంతో ఆర్తితో ఆ స్వరం వినబడుతుంది. పురందరస్తు తామాహ మా భైర్నాస్తి భయం తవ ఏవముక్త్వా తతో పశ్యత కేశినం స్థితమగ్రతః. ఇటువంటి స్వరం వినబడిన వెంటనే దేవేంద్రుడు గట్టిగా సమాధానం ఇచ్చాడు. అనగా ఏ స్త్రీ తను కేక వేస్తుందో ఆ స్త్రీ యొక్క రూపం తన ముందు కనబడటం లేదు, ఎక్కడో దూరంలో ఉంది ఆ స్త్రీ, ఏదో ఆపదలో ఉంది తెలిసిన వెంటనే ఇంద్రుడు కూడా అక్కడికి వెళ్ళడం తరువాయి తను మొట్టమొదటిగా ఇక్కడి నుండే తను సమాధానం ఇస్తున్నాడు. ఓ స్త్రీ, ఓ అబల, నీవు భయపడాల్సిన అవసరం లేదు, ఇదిగో నేనున్నాను, నేను దేవేంద్రుడిని, నీ దగ్గరికే వస్తున్నాను అని ఆ స్త్రీ స్వరం ఎక్కడి నుండి అయితే వినబడిందో అటువంటి ప్రదేశానికి దేవేంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే చూస్తే అక్కడ పెద్ద ఆకారంతో కేశి అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడిని దేవేంద్రుడు చూశాడు. ఆ కేశి ఎలా ఉన్నాడు అంటే, కిరీటినం గదాపాణిం ధాతుమంతమివాచలం హస్తే గృహీత్వా కన్యాం తాం అథైనం వాసవోబ్రవీత్. ఆ కేశి స్వయంగా ఘోరమైన రూపం కలిగినవాడు, ఎర్రటి కళ్ళున్నాయి, అలాగే నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలు ఉన్నాయి. ఇటువంటి రాక్షస రూపంతో పెద్ద రూపంతో ఉన్నాడు, కిరీటాన్ని ధరించాడు, గదని పట్టుకున్నాడు, మరొక చేత్తో తను గట్టిగా ఒక స్త్రీని తను పట్టుకొని ఆవిడ కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా కూడా దేవేంద్రుడు చూశాడు. చూసి ఆ కేశిని గట్టిగా నిందిస్తూ ఉన్నాడు దేవేంద్రుడు. ఇంద్ర ఉవాచ అనార్య కర్మన్ కస్మాత్వం ఇమాం కన్యాం జిహీర్షసి వజ్రిడం మాం విజానీహి వీరమాస్యాః ప్రబాధనాత్. ఓ కేశి, ఓ దుష్టుడా, ఓ నీచకర్ముడా, ఓ దానవా, ఈ కన్యను అపహరించాలని చూస్తున్నావా? ఎందుకు అలా చేస్తున్నావు? ఒక కన్యను బలవంతంగా తాకడం అనేది మహా అపరాధం కదా. అలాగే నిన్ను నిగ్రహించడానికి నేను వచ్చాను, నేనెవరనుకుంటున్నావు? సాక్షాత్తుగా దేవేంద్రుడిని. అందుకోసం ఆవిడని వదిలిపెట్టమని దేవేంద్రుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ కేశి కూడా గట్టిగా మాట్లాడుతూ, కేశువాచ విసృజస్వ తమేవైనాం శక్రైషా ప్రార్థితా మయా క్షమం తే జీవతో గంతుం స్వపురం పాకశాసన. ఆ కేశి గట్టిగా పలుకుతూ, ఓ ఇంద్ర, నీవు కూడా ఈవిడని వదిలి ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను ఈమెను వరించాను, ఈవిడ నా భార్యగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మా విషయంలో అనగా నా విషయంలో మరియు ఈ స్త్రీ మధ్యలో మాకేవో పోట్లాటలున్నాయి. దీని మధ్యలో నీవు రావద్దు. అకస్మాత్తుగా నీవు వస్తే నీవు కూడా నీ ప్రాణాలని కోల్పోతావు. అనగా నిన్ను నేను సంహరిస్తాను. కాబట్టి ఇక నీవు మరొకసారి ఇంద్రపురిని చూడాలనే కోరిక ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఏవముక్త్వా గదాం కేశి చిక్షేపేంద్ర వధాయ వై తామాపతంతీం చిచ్ఛేద మధ్యే వజ్రేణ వాసవః. అంత మాత్రం కాదు, ఈ మాటల మధ్యలోనే మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనే కేశి కూడా తన చేతిలో ఉండేటువంటి పెద్ద గదని తీసుకుని ఇంద్రుడి పైన ప్రయోగించాడు. ఆ వచ్చేటువంటి గదను అక్కడే మార్గ మధ్యంలోనే తన వజ్రాయుధాన్ని ప్రయోగించి ఇంద్రుడు దాన్ని నిర్వీర్యం చేసేశాడు. ఆధాస్య శైలశిఖరం కేశీ క్రుద్ధో వ్యవాసృజత తదాపతంతం సంప్రేక్ష్య శైలశృంగం శతక్రతుః. ఇక ఎప్పుడైతే తన గదను కోల్పోయాడో కేశికి ఇంకా కోపం ఎక్కువైంది. ఆ కోపంతో అక్కడే ఉన్నటువంటి శిఖరం ఏదైతే ఉందో, పర్వతం యొక్క శిఖరము, ఆ శిఖరాన్నే పెకిలించి తను ఇంద్రుడి పైన వేశాడు. అలా వచ్చేటువంటి శిఖర భాగాన్ని దేవేంద్రుడు చూస్తూ, బిభేద రాజన్ వజ్రేణ భువితన్ నిపపాతః పతతాతు తదా కేశి తేన శృంగేణ తాడితః. దేవేంద్రుడు కూడా తన ప్రభావం చేత, తన శక్తియుక్తుల చేత దాన్ని నిర్వీర్యం చేసేసాడు. అది కూడా అలాగే ఆ శిఖర భాగం కూడా కింద పడిపోయింది. కింద పడుతూ పడుతూ అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఆ కేశిపైనే అవన్నీ కూడా పడిపోయాయి. కేశికి అనేక గాయాలయ్యాయి. ఆ గాయాలైన వెంటనే ఆ కేశికి చాలా భయం కలిగింది. భయం కలిగి హిత్వా కన్యాం మహాభాగాం ప్రాద్రవత్ భృషపీడితః అపయాతే సురే తస్మిన్ తాం కన్యాం వాసవోబ్రవీత్ కాసి కస్యాసి కిం చేహ కురుషే త్వం శుభాననే.
అప్పుడు కేశి తనకు గాయాలైనటువంటి విధానాన్ని, అలాగే ఇంద్రుని యొక్క పరాక్రమాన్ని, ఇక ఇటువంటి ఇంద్రుడి ముందు నేను నిలబడి యుద్ధం చేయగలనా అనే ఒక సందేహంతో అక్కడి నుండి పారిపోయాడు. పారిపోతూ తను ఆ స్త్రీ దేవతను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవేంద్రుడు ఆ స్త్రీని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాశీ, నీవెవరమ్మా? కస్యాసి, ఎవరి కూతురివి నువ్వు? ఇక్కడెందుకున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 223వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 224వ అధ్యాయంలో ఆ కన్య దేవేంద్రునితో మాట్లాడుతూ ఉన్నది. కన్యోవాచ అహం ప్రజాపతే కన్యా దేవసేనేతి విశ్రుత భగినీ మే దైత్యసేన సా పూర్వం కేశినాహృత. ఓ దేవేంద్ర, నేను ప్రజాపతి పుత్రికను, నా పేరు దేవసేన. అలాగే నాకు ఒక సోదరి కూడా ఉన్నది, అనగా చెల్లెలు. ఆవిడ పేరు దైత్యసేన అని. ఇదివరకు ఆవిడని ఈ కేశియే అపహరించాడు. సదైవాం భగిన్యౌతు సఖిభిః సహ మానసం ఆగచ్చవేహరత్యర్థం అనుజ్ఞాప్య ప్రజాపతిం. ఈ సుందరమైనటువంటి ప్రాంతం అనగా మానస సరోవరం. ఈ మానస సరోవరానికి నేను మరియు నా చెల్లెలు, అలాగే మా చెలికత్తెలతో సహా తరచుగా వస్తూ ఉంటాం. మా తండ్రి గారి ఆజ్ఞను స్వీకరించే మేమిక్కడికి వస్తూ ఉన్నాము. అనగా తండ్రి యొక్క ఆజ్ఞ లేనిదే పుత్రులైనా పుత్రికలైనా బయటికి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఇది మన సంప్రదాయం. కాబట్టి ఆ దేవసేన చెబుతోంది, ఎప్పుడూ కూడా మేము మా తండ్రి మాటను జవదాటలేదు. బయటికి రావాలన్న కూడా మా తండ్రి గారి ఆజ్ఞను స్వీకరించే ఇక్కడికి మేము తరచూ విహారం కోసం వస్తూ ఉంటాము. నిత్యం చావాం ప్రార్థయతే హర్తుం కేశీ మహాసురః ఇచ్ఛత్యేనం దైత్యసేన నచాహం పాకశాసన. ఇక సుందరాంగులైనటువంటి నేను అనగా దేవసేనను, అలాగే నా చెల్లెనైనటువంటి దైత్యసేన, మమ్మల్ని ఇద్దరిని కూడా వివాహం చేసుకోవాలనే ఆకాంక్షతో ఈ కేశి ప్రతిరోజు కూడా మమ్మల్ని ప్రలోభ పెడుతూనే ఉన్నాడు. ఎన్నో భోగ భాగ్యాలు చూపిస్తూ ఉన్నాడు, తన దగ్గర ఉండేటువంటి సంపదలు చూపిస్తూ ఉన్నాడు. కానీ నాకు అతని పైన సదభిప్రాయం లేదు. విచిత్రం ఏమిటంటే, అంత దుష్టుడని తెలిసినా కూడా నా చెల్లెనైనటువంటి దైత్యసేనకు మాత్రం అతని పైన మోజు ఏర్పడినది. సాహృత నేన భగవన్ ముక్తాహం త్వద్బలేన తు త్వయా దేవేంద్ర నిర్దిష్టం పతిమిచ్ఛామి దుర్జయం. అతను నా చెల్లెల్ని పట్టుకెళ్ళిపోయాడు. నా చెల్లెలు అతని దగ్గరే ఉన్నది. ఇక నన్ను కూడా తను అపహరించాలని ప్రయత్నం చేశాడు. కానీ దైవానుగ్రహ వశం చేత, నీ యొక్క అనుగ్రహం చేత నన్ను నీవు కాపాడావు. కాబట్టి నాకు చక్కటి పతిని ప్రసాదించమని ఆ దేవసేన ఇంద్రుడినే ప్రార్థిస్తూ ఉన్నది. ఇక తదుపరి జరిగినటువంటి కథలను మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ ఆ శ్రీనివాసుని యొక్క పాద పద్మములందు సమర్పణ చేద్దాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.